చిరసమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ఇదై చూసాం. ఇప్పుడు చాలా కష్టతరమైనటువంటి మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం నిజంగా అటు ఇండియా క్రికెట్ అభిమానులు, ప్రపంచ అభిమానులు కూడా ఎంతోమంది గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే విశాఖ కుర్రోడు కావడం నితీష్ కుమార్ రెడ్డి చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్నటువంటి ఎంతో ఇష్టంతో తను క్రికెట్ వైపు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అండర్ 14 ఏసీఏ నుంచి స్టార్ట్ చేసినటువంటి తన కెరియర్ అది ఇప్పుడు అటు ఆస్ట్రేలియా జరుగుతున్నటువంటి మ్యాచ్లో కన్న తండ్రి ఎదురుగా గ్యాలరీలో చూస్తూ ఉంటే సెంచరీ సాధించడం అనేది గర్వంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏసీఏ కోచ్ కుమారస్వామి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అండర్ 14 నుంచి అండర్ 19 వరకు తన దగ్గరే కోచింగ్ తీసుకున్నారంటే ఏ ఏజ్లో మీ దగ్గర అంటే తను వచ్చేటప్పటికి ఏజ్ ఎంత? పిల్లవాళ్ళు కదా, చిన్న పిల్లలు అండర్ 14 అనేసరికి ఎట్లా ఉండేది ఆ బిహేవియర్ కానీ, ఆటలు కానీ, తన ఇంట్రెస్ట్ కానీ ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇట్లాంటి టెస్ట్లో సెంచరీ చేయడం? చాలా హ్యాపీగా ఉందండి, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వాడిని అట్ ద ఏజ్ ఆఫ్ 8 years నుంచి వాడిని చూస్తున్నాను. ఈరోజు వాడు ఎంత కష్టపడ్డాడు, ఆ కష్టానికి ఫలితం చూస్తుంటే నిజంగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. ఒక ఆడికి క్రికెట్ కోచ్గానే కాకుండా ఒక అభిమానిగా కూడా ఆడికి నాకు ఎంతో ఆడి కోసం చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అవన్నీ దాటుకొని ఈరోజు మన భారతదేశానికి ఇంత గర్వంగా చెప్పుకునే పేరు తెచ్చాడంటే నిజంగా ఇట్స్ ఏ హ్యాపీయెస్ట్ మూమెంట్. నిజంగా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. వేసుకున్నటువంటి టీ షర్ట్లో నెంబర్ 8 ఉంది, ఇప్పుడు 88లో ఆడుతున్నాడు అనుకుంటా. ఏంటి టీ షర్ట్కి మీకు ఏమన్నా కథ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఫస్ట్ టైం ఇండియన్ కలర్ వేసినప్పుడు అండర్ 19 టీంకి ఆడినప్పుడు వాడు ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు. ఆ రోజు నాకు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక టీ షర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడండి. అదే టీ షర్ట్ ఈరోజు నిజంగా ఈ టీ షర్ట్ వేసుకున్నందుకు నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆ రోజు నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఆ రోజు ఆ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర వాళ్ళు బ్యాట్ మీద ఆ రోజు తెలీదు వాడు ఇండియా ఆడతాడని, బట్ ఆ దగ్గర నా పిల్లలు బ్యాట్ మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. నిజంగా ఆ బ్యాట్ వాళ్ళకి ఇప్పుడు ఎంతో ఆనందం ఇస్తుంది నా పిల్లలకి. ఆ బ్యాట్ దాని మీద ఉన్న ఆటోగ్రాఫ్ నిజంగా ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. దట్టు ఒక తెలుగువాడుగా ఇది గర్వించదగిన విషయం. ఎందుకంటే మీరు మ్యాచ్ చూసే ఉంటారు, సెంచరీ గ్యాలరీలో వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఎదురుగా ఆడుతున్నటువంటి సెంచరీ కొట్టిన మూమెంట్ కూడా చూస్తాం. అసలు ఆడుతున్నప్పుడు ఆ టెక్నిక్స్ మీ దగ్గర నేర్చుకునేటప్పుడు ఎట్లాంటి టెక్నిక్ యూజ్ చేసేవాడు, ఇప్పుడు ఆడినప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇండియా తరఫున ఆడుతున్నారు కదా, మీరు కోచింగ్ ఇచ్చినటువంటి టైంలో తన నేర్చుకున్నవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయా? 100% అండి, 100%. ఈవెన్ బిఫోర్ ద మ్యాచెస్ ఆడు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఆడు రన్స్ కోసం చాలా హరీగా ఉండేవాడు. నేను చెప్పాను, నాన్న ఓన్లీ థింగ్ ఇంత పెద్ద క్రికెట్ ఆడాలంటే నిన్ను నువ్వు బిలీవ్ చేయాలి. మనం బిలీవ్ చేసిన రోజే మనం ముందుకెళ్తామన్న చెప్పిన మాట. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, నాన్న నువ్వు ఎర్లీగా స్ట్రోక్స్కి వెళ్ళిపోతున్నావు, కొంచెం వెయిట్ చేసి కానీ ఆడగలిగితే డెఫినెట్గా నీకు మంచి రిజల్ట్ ఉంటుంది. నీ దగ్గర నీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నువ్వు రన్స్ కోసం వెళ్ళదు, కొంచెం వికెట్ దగ్గర స్టే చేస్తే పెద్ద స్కోర్ కొడతావు అన్న మాట ఈరోజు నిజంగా అలాంటి క్రైసిస్ మూమెంట్లో ఇండియా వికెట్స్ అన్నీ పడిపోయి ఫాలో ఆన్ స్టేజ్లో నుంచి ఈరోజు మన ఇండియాని సేవ్ చేసే స్టేజ్కి తీసుకెళ్ళాడంటే నిజంగా ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. చాలా చిన్న వయసులో చూస్తే ఒక ఆడినటువంటి ఇన్నింగ్స్ విషయంలో కానీ అతను అంటే ఒక పక్క సచిన్ గురించే చెప్పుకుంటూ అతి చిన్న వయసులో క్రికెట్లోకి ఎంటర్ అయ్యి టెస్ట్ ఆడుతున్నారు. ఇప్పుడు నితీష్ అందులోనూ మీ స్టూడెంట్గానే ఉన్నటువంటి పొజిషన్. మీ ఇంటికి కూడా ఎప్పుడన్నా వచ్చారా? వచ్చాడు మా ఇంటికి వచ్చాడు, చాలాసార్లు వచ్చాడు. వాడు ఆ టీషర్ట్ పట్టుకొని వచ్చాడు, నాకు ప్రజెంటేషన్ ఇచ్చాడనమాట. వాడు ఫస్ట్ టైం సార్ నేను ఇండియన్ టీషర్ట్ వేసుకున్నానని. ఆ రోజు అనుకున్నాం అంటే ఒక పిల్లోడిని మనం చూస్తే కొంచెం మనం అనలైజ్ చేయగలమండి. దట్టు ఈ కోచింగ్ ఫీల్డ్లో ఏంటంటే ఎవరు స్ట్రెంత్ ఏంటి, ఎవరు వీక్నెస్ ఏంటి తెలుస్తుంది. ఆ రోజే మేము అనుకున్నాను, గెస్ట్ చేశాను. చాలా మంది కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడము, లేకపోతే సెలెక్ట్ అవ్వట్లేదని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి నిరుత్సాహం కానీ కొంచెం ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్లో ఏమన్నా తన మీతో చెప్పడం, చూడడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవాళ ఈ స్థాయికి ఎదిగాడంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది కదా. నిజంగా ఈ స్థాయికి ఎదిగాడంటే దానికి కారణం వాడి వెనకాతలు ఉండి వాళ్ళ పేరెంట్స్ అండి. నిజంగా ఎవరి సినిమాలోనైనా ఆల్ హీరో అనుకుంటారు, కానీ బట్ నితీష్ సినిమాలో మాత్రం వాళ్ళ ఫాదర్ హీరో. ఎందుకంటే వాడి కోసం ఆయన జాబ్ సాక్రిఫైస్ చేశాడు, వాళ్ళు ఫ్యామిలీలోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. మీరు జాబ్ వదిలేశారు, వాడు ఏంటి ఆడతాడు క్రికెట్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నాతోటి షేర్ చేస్తారు. ఈవెన్ నితీష్ కంటా వాళ్ళ ఫాదర్ నాతో క్లోజ్ ఎక్కువ. సో ఆయన చెప్తుంటారు, సార్ ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు. కానీ ఆడిని బిలీవ్ చేశారు, ఆడ వెనకాతలే ఉన్నారు. స్టిల్ ఈ రోజు కూడా వాడు వెనకాతలే ఉన్నారు. అందుకే ఆ హ్యాపీనెస్ ఆయన ఫేస్లో చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 4th టెస్ట్ ఆడుతూనే 4th టెస్ట్లోనే సెంచరీ సాధించడం అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి వచ్చినటువంటిది. దీన్ని ఏం చెప్తారు దీని గురించి?
చాలా హ్యాపీగా ఉందండి. 4th టెస్ట్లోనే 100 కొట్టడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. దట్టు అంత ప్రెజర్ సిచ్యువేషన్లోని వాడు చేసిన బ్యాటింగ్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకైతే మాత్రం. సో ఇక్కడ కుమారస్వామి గారు పిల్లలు కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం కదా విజువల్లో. ఈ పిల్లలు కూడా ఇప్పుడు అంటే కొంచెం పెద్దగా అయ్యారు. నితీష్ కుమార్ అండర్ 19కి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నవాళ్ళు. మీ ఇంటికి వచ్చారు కదా, నువ్వు తీసుకున్న ఆటోగ్రాఫ్ తీసుకున్న బ్యాట్ ఏది? సో ఏం మాట్లాడావు అప్పుడు? అప్పుడంటే నాకు అన్నయ్య ఎవరో కూడా తెలియదు ఆ టైంలోని. అంటే ఒకసారి మాకు బ్యాట్ ఇది సైన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మ్యాచ్ చూస్తుంటే ఇప్పుడు నాకు తెలిసింది. నాకు ఫస్ట్ నుంచి ఎస్ఆర్హెచ్ అంటే చాలా ఇష్టం. ఆ టీంలోని ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేయర్ ఉండేవారు, కానీ దాని తర్వాత ఇప్పుడు నాకు నితీష్ కుమార్ రెడ్డి అండ్ కోహ్లీ. సో ఇంత చక్కగా అంటే మీ ఇంటికి వచ్చి ఇక్కడే కూర్చున్నాడు, మీ బ్యాట్స్ మీద కూడా చూస్తున్నా కదా, ఫొటోస్ కూడా చాలా చూసాం. ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీ ఉందా? I'll be very happy person because I'm having a father who will be very supportive for me and I'll be the happiest సో person. ఇక్కడ ఇంకా నేను వచ్చి రాగానే నితీష్ కుమార్ గురించి మాట్లాడుతుంటే సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు కదా, మీ ఇంటికి వచ్చారు కదా, అంటే ఏ వయసులో వచ్చినప్పుడు ఎట్లా ఉండేవాడు? మీ పిల్లలతో ఆడుకుంటుండడా లేకపోతే క్రికెటర్ లాగా బిహేవియర్ అట్లా ఉండేది? అస్సలు ఉండేది కాదండి, చిన్నపిల్లలాగా ఆడుకునేవాడు అతను. హాయిగా చక్కగా ఏమైనా కొంచెం చేసి స్నాక్స్ పెట్టిస్తుంటే తినేసేవాడు. అంటే చాలా అంటే నేను ఎక్కువ తినాలంటే స్పోర్ట్స్ మ్యాన్ కదా, మాకు తింటేనే కదా బాగుంటుంది అలా మాట్లాడేది అనమాట. అంటే అలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేనేం వేపు పెట్టినా జీడిపప్పు గట్ట కొంచెం వేపు పెట్టింది అనమాట, అలా తినేవాడు చక్కగా. సో అసలు ఊహించారా, ఎప్పుడన్నా అనుకున్నారా? మీ ఇంటి చాలా మంది ప్లేయర్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, కొంతమంది రంజీల్లోనే ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇండియాకి సెలెక్ట్ అవ్వడం, ఇప్పుడు ఇట్లాంటి మ్యాచ్లో ఊహించారు అసలు? అస్సలు కానీ మా వారు మాత్రం చెప్తుంటారు, వీరు ఎప్పుడైనా ఇండియాకి ఆడతారు హారిక అని చెప్పేవారండి. అది మాత్రం గోల్ అతను. సహజంగా ఒక ప్లేయర్ సక్సెస్ అయ్యాడంటే తల్లిదండ్రులతో పాటుగా ఆ కోచ్ ఫ్యామిలీ కూడా చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. తర్వాత ఇది చాలా బాగా ఆడతాడు, ఈ టాలెంట్ నాకే తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియదు మా వారు చెప్పేవారండి. అవునండి నిజంగా అయితే గ్రేట్ అండి, అలా ఆడితే మీకు మంచి మేమ్ వస్తుందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో చూస్తున్నాం అటు నితీష్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఈ సెంచరీ అసలు అంటే ఫాలోన్ ఆడుతున్నటువంటి టీంకి సంబంధించి అలా ఉంటుంది అనుకున్న టైంలో అది అద్భుతమైనటువంటి సెంచరీ చేయడం, మొత్తం అటు తల్లిదండ్రులతో పాటుగా ఇండియన్ క్రికెట్ అభిమానులతో ముఖ్యంగా చూస్తే కుమారస్వామి ఏసీఏ కోచ్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. తన దగ్గర అండర్ 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి వ్యక్తి, ఇదే ఇంట్లోకి తరచూ వస్తూ ఆడుకుంటూ వాళ్ళ పిల్లల్లాగా మెలిగినటువంటి వ్యక్తి ఈవేళ సక్సెస్ అయ్యి ప్రపంచం అంతా మాట్లాడుకునేలాగా ఉండడం మాకు గర్వకారణం. మా ఏసీఏ తరఫున ఆడుతున్నందుకు ఏసీఏ తరఫున కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.